మార్నింగ్ అయితే అనుకున్నా, మార్నింగ్ అయితే బ్లాగ్ అయితే ఇస్తాను ఇలా కంపల్సరీ బయటకు పోవాలని చెప్పి. సో నా లెఫ్ట్ సైడ్ BMW 310 మార్నింగ్ అయితే బ్లాగ్ అయితే వేసిన ఇలా కంపల్సరీ బయటకు వచ్చి మనం బ్లాగ్ అయితే వేయాలని చెప్పి. ఇప్పుడు టైం 3:40 అవుతుంది. 3:40 అయితే బయటకు అయితే వచ్చి మోటో బ్లాగ్ అయితే వేస్తున్నాం. మీకు ఆల్రెడీ చెప్పిన 4 days నేను ఇంట్లో అయితే ఉన్నా, ఒక్క బ్లాగ్ కూడా వేయలేకపోయినా. అదే ఇట్లా మంచిగా బయటకు వస్తాం అనుకో, నాకైతే ఎంతో అంత ఒక బ్లాగ్ అయితే వస్తుంది, మోటో బ్లాగ్ అయితే వస్తుంది. సో అందు గురించి అని చెప్పి నేను బయటకు వచ్చి బ్లాగ్స్ అయితే వేయాలనుకుంటున్నా. ఇంట్లో బ్లాగ్ అయితే ఏం వేయలేకపోతున్నా. కంపల్సరీ బయటకు వస్తే నాకైతే కలర్ అయితే క్రియేట్ అవుతుంది ఏదో ఒకటి. బైక్ అయితే చాలా డస్ట్ అయితే అయిపోయింది. నేను క్లీన్ చేస్తేనే నేను బైక్ని ఒకసారి బైక్ అయితే క్లీన్ చేయాలా. జస్ట్ ఏంటంటే చిన్న షార్ట్ సిటీ రైడ్, చిన్న షార్ట్ మోటో బ్లాగ్ ఇది అంతే. ఎక్కువ ఏముండదు, 4-5 minutes నా డైలీ బ్లాగ్, నా డైలీ మోటో బ్లాగ్. నేను సిటీలో బైక్ మొత్తాలంటే మొత్తాలంటే అంత ఇష్టం ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. రేడియేషన్ లేదు. నా బైక్ అయితే నేను సర్వీసింగ్ అయితే ఇవ్వాలా. నా బైక్ సర్వీసింగ్ టైం అయితే వచ్చింది. ఎప్పుడు కుదురుతుందో చూద్దాం సర్వీసింగ్ చేయడానికి. సికింద్రాబాద్ నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. అయితే నేను కరెక్ట్ నారాయణగూడలో ఉన్నా. ఈ ట్రావెల్ అయితే ఏం బ్లాగ్ చేయలేదు, ఎందుకంటే నేను అసలు బ్లాగింగ్ మర్చిపోయినా. ఒక 4 days ఏమో గ్యాప్ వచ్చి అంతే. మోటోలో అయితే మర్చిపోయినా, ఏం మాట్లాడాలా ఏం అర్థమైతే అయిపోలేదు. అందుకే సిగ్నల్ దగ్గర రావద్దు మళ్ళీ ఆన్ చేసి బ్లాగ్ అయితే చేస్తున్నా. ఎందుకేమో మోటో బ్లాగ్ చేయలేకపోయినా, అందుకోసమే ఎందుకపోతే బ్లాగ్ అయితే ఏం చేయలేదు. ఆగి బ్లాగ్ చేసిన అందుకే ఒక ప్రాబ్లం. హారన్ కొట్టినా ఏమన్నా సౌండ్స్ వచ్చినా వాయిస్ రికార్డ్ చేసుకోకుండా ఏదైతే బయట సౌండ్స్ ఉంటాయో అవి ఎక్కువ రికార్డ్ చేసుకుంటుంది. ఒక 2-3 days అయితే పడుతుంది మోటో బ్లాగ్ చేయడానికి. అంటే నాకు ఇట్లా అలవాటు కావడానికి మళ్ళీ మోటో బ్లాగ్స్ డేస్ అయింది కదా హెల్మెట్ పెట్టుకొని. హెడ్ అయితే కొంచెం మిక్సింగ్ అయితే వస్తుంది. సో హెల్మెట్ చేంజ్ చేయాలా, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే హెల్మెట్ అయితే చేంజ్ చేయాలా. ఎప్పుడు కుదురుతుందో హెల్మెట్ చేంజ్ చేయడానికి. సో నా బ్రెయిన్లో అయితే చాలా కంటెంట్ అవుతుంది. డైలీ అది చేయాలా, ఇది చేయాలా, అవి చేయాలా, ఇది చేయాలా. వ్యూస్ వస్తే రావు సెకండరీ, కాకపోతే మనమైతే వీడియో చేయాలా అని చెప్పి ఏదో ఒకటి థాట్ అయితే వస్తుంది. కెమెరా ఆన్ చేసి బ్లాగ్ చేద్దాం అనే టైంకి అన్నీ మర్చిపోతా. అలాంటి కంటెంట్ అయితే గుర్తు రాదు. సడన్గా నైట్ పడుకుంటే కూడా మళ్ళీ అప్పుడైతే గుర్తుకు వస్తాయి. సో ఎక్కువ అట్లే మళ్ళీ గుర్తుకొచ్చినప్పుడు నోట్ చేసి అయితే పెట్టుకుంటా. సో తర్వాత మనకు అది యూజ్ అవుతుంది. దానిపైన అయితే వీడియో అయితే ఇస్తా. సో మళ్ళీ ఇంటికి వెళ్ళి బ్లాగ్ అయితే చేస్తా. ఇప్పుడు నాకు ఫోటో బ్లాగ్ ఏం చేయడానికి కూడా లేదు, అంటే ఏం థాట్స్ వస్తలేవు చేయడానికి. సో ఇంటికి వెళ్ళి అయితే మళ్ళీ బ్లాగ్ అయితే చేస్తా.